బ్రో మీ పేరు? నా పేరు ఆకాష్ బ్రో. మీ కాన్స్టిట్యున్సీ? వైజాగ్, వైజాగ్ పార్లమెంట్. బ్రో మరి నెక్స్ట్ ఎలక్షన్ లో ఓటు ఎవరికి వేస్తావు? భగవత్ గారికి వేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే కాంపిటీషన్లో చూసుకుంటే మా భర్త గారే బాగా ఫ్రంట్లో ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. మ్యాథ్స్ ఆయనకున్న ఇంటెలిజెన్స్ ప్రకారం, ఆయనకున్న నాలెడ్జ్ ప్రకారం, ఆయన చేసిన డెవలప్మెంట్స్ ప్రకారం ఏదైతే ఉన్నాయో మేము చూస్తున్నామో యాజ్ వీఆర్ ఇన్ వైజాగ్ అట్ ద మూమెంట్. సో ఈ మొత్తం చూస్తున్నది రియాలిటీలో ఏవో జరుగుతున్నాయో, వీఆర్ యూత్ కదండి. సో యూత్కి మ్యాథ్స్ తెలుసు ఏ జరుగుతున్నాయి, రియాలిటీలో ఎలా ఉంది, కరెక్ట్గా ఏది ఎవరు వస్తే కరెక్ట్, మమ్మల్ని ఎవరు పుష్ చేస్తే ఫ్రంట్ కరెక్ట్, ఎవరు వచ్చి మమ్మల్ని డెవలప్ చేయగలరు అనేది మేము కరెక్ట్గా చెప్పగలం యాజ్ యూత్. సో ఐ గెస్ మై ఓట్ విల్ బి గోయింగ్ టు యాజ్ ఫర్ షూర్. మరి వైసీపీ ప్రభుత్వం ఎలా ఉంది, ఎలా పనిచేస్తుంది? వైసీపీ ప్రభుత్వం అంటారండి. వైసీపీ ఎలా ఉందంటే ఇప్పుడు మీరే చూస్తున్నారు వైసీపీ ఎలా ఉందని చెప్పి. వైసీపీ చెప్తున్నారు అలా అది చేస్తాం, ఇది చేసేస్తాం, అది చేసేస్తున్నాం అంటున్నారు. కానీ ఒక్కటి కూడా ఇంప్లిమెంటేషన్లోకి వచ్చినట్టయితే నాకు అనిపించట్లేదు. ఏది వచ్చింది ఇంప్లిమెంటేషన్లోకి అండి? మా అయితే రోడ్లు చూస్తున్నాను వేసారు అంతే, అది తప్ప ఇంప్లిమెంటేషన్లోకి వచ్చినట్టు నాకు ఏది కనిపించట్లేదు. బికాజ్ ఏంటండి, ఐటీ సైజ్ ఉంది, ఐటీ సైజ్లోకి ఇన్ఫోసిస్ వచ్చిందని అన్నమాట. దేనికి వచ్చిందండి ఇన్ఫోసిస్? ఏ జాబ్లని ప్రొవైడ్ చేసింది మా యూత్కి? దేనికోసం అండి వచ్చింది అసలు ఇన్ఫోసిస్? దాన్ని ఇన్ఫోసిస్ని మళ్ళీ టెంప్లెట్లు వేసుకొని, పాంప్లెట్లు వేసుకొని ప్రచారం దానికి మళ్ళీ మా అంతా కూడా. దేనికండి అదంతా? ఇంతమంది యూత్ కూడా అన్ఎంప్లాయిడ్ యూత్ మేము అందరం కూడా. ఇప్పుడు వరకు అన్ఎంప్లాయిడ్ మేము అందరం కూడా. ఏది చేసింది మా కోసం, యూత్ కోసం వైసీపీ? వాట్ డిడ్ వైసీపీ డూ ఫస్ట్ ఆఫ్ ఆల్? ఇది మెయిన్. మీరు వైసీపీ మీరే క్వశ్చన్ చేయాలి. నేను ఇలా చెప్తున్నాను, మీరు తీసుకెళ్ళి వాళ్ళ ముందు పెట్టారనుకోండి, మా యూత్ కోసం ఏది చేస్తారో అది చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్. మేము అది చేసేస్తాం, ఇది చేసేస్తాం, అది చేస్తాం. ఏది రాలేదండి ఇప్పుడు వచ్చి. యూత్ అంతా వైజాగ్ వదిలి వెళ్ళిపోతున్నారండి, వలస వెళ్ళిపోతున్నారండి, హైదరాబాద్లో వెళ్ళిపోతున్నారండి, బెంగళూరులో వెళ్ళిపోతున్నారండి, పూణేలు, చెన్నైలు, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతారు యూత్ అంతా చదువుకోవడానికి, ఉద్యోగాలు చేయడానికి. ఏవి లేవు అసలు ఇక్కడైతే ప్రజెంట్ అయితే. ఇది మనకి ఏవైనా తెప్పిస్తారు, ఏదైనా ఏం జరగాలంటే ఫస్ట్ 100% గవర్నమెంట్ మారాలి. గవర్నమెంట్ మారకపోతే మాత్రం ఇలాగే సాగుతుంది. గవర్నమెంట్ వచ్చింది వైసీపీ నెక్స్ట్ వచ్చింది అనుకోండి, ఎలా ఉందో అలాగే కంటిన్యూ అవుతుంది తప్ప ముందుకి 100% వెళ్ళదు. సో గవర్నమెంట్ మారితేనే ఏదో ఒకటి జరుగుతుంది. అది గవర్నమెంట్ 100% మారాలి. టీడీపీకి వెళ్ళాలి. టీడీపీకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీవియస్లీ చంద్రబాబు నాయుడు చేసినవి ఎలా ఉన్న డెవలప్మెంట్స్, ఇప్పుడు జగన్ చేసిన డెవలప్మెంట్స్ ని కంపేర్ చేసి చూడండి. మీరే కంపేర్ చేసి చూస్తే మీకే 100% తెలుస్తుంది ఆ డెవలప్మెంట్స్ లో చేంజ్ ఏ ఉన్నాయి, మార్పులు ఏం జరిగాయి, ఏమైనా ఉన్నాయా, టెక్నికల్ రంగాల్లో మార్పులు ఏమైనా ఉన్నాయా, లేదంటే ఇది ఆరోగ్య శాఖ గవర్నమెంట్ స్కూళ్ళు కానీ, హాస్పిటల్ కానీ, ఇప్పుడు మనకి యాజ్ యూత్ మనకి ఐటీ కంపెనీలు కానీ ఏమైనా కానీ, మేము వైజాగ్లో ఉంటాం కాబట్టి ఇంత మాత్రం తెలిసింది చెప్తున్నాం. నథింగ్ హ్యాస్ చేంజ్డ్ యాజ్ ఆఫ్ నౌ. సో ద గవర్నమెంట్ షుడ్ చేంజ్ ఫర్ ష్యూర్. సో టీడీపీ 100% రావాలండి. మేమైతే ఇది కోరుకుంటున్నాం. వస్తే మాకు ఏదో మార్పు జరుగుతుంది మేము ఆశిస్తున్నాం అండి. అది మరి భరత్ గారు పార్లమెంట్లోకి వెళ్తే మీకోసం, ప్రజల సమస్యల కోసం అక్కడ పోరాడతారా? 100% పోరాడాలండి. పోరాడతారని మీరు అడగకూడదు, పోరాడాలి. మా యూత్ కోసం ఆయన 100% పోరాడతారని మేము ఆశిస్తున్నాం. సో అందుకే మేము అంటున్నాం గవర్నమెంట్ షుడ్ చేంజ్ అని చెప్పి. సో గవర్నమెంట్ చేంజ్ అయితేనే కదండి ఆయన ఇల్లు అక్కడ మాట్లాడగలరు మన కోసం. చేంజ్ అవ్వదు ఎలా మాట్లాడతారు చెప్పండి? అందుకే ఇప్పుడు చేంజ్ అయితే అతను వెళ్ళి మాట్లాడతారు మన కోసం. ఇలాంటి డెవలప్మెంట్స్ స్టాండ్ ఇలా యూత్ అడుగుతున్నారు. నా వీడియో ఇప్పుడు చూపించారు అనుకోండి, ఇదిగోండి యూత్ అడుగుతున్నారు మీకు ఇలాగ డెవలప్మెంట్, ఈ డెవలప్మెంట్ కావాలి, ఆ డెవలప్మెంట్ కావాలని చెప్పి. సో యూత్ అడుగుతున్నారు కాబట్టి మా ప్రూఫ్ తీసుకెళ్ళి ఆయన చూపిస్తారు పార్లమెంట్లోని. ఇదిగోండి మేము మా గవర్నమెంట్ వచ్చింది, మా గవర్నమెంట్ తరఫున మేము చేయాలనుకుంటున్నాం, వీడియోలు ఇదిగోండి, ప్రూఫ్లు ఇదిగోండి అని చెప్పి చూపిస్తారు ఆయన వెళ్ళి. సో ప్రాబ్లం ఏముంది ఇందులోని? చేంజ్ అవ్వాలండి. చేంజ్ అవ్వకపోతే ఎందుకండి? మాకు ఇప్పుడు మీరు చెప్తున్నారు మేము చదువుకున్న టైంలోనే చంద్రబాబు నాయుడు ఉండేవారు. చంద్రబాబు నాయుడు టైంలో ఏంటంటే రీఎంబర్స్మెంట్లని జేవిడీలు తెచ్చారు. ఇప్పుడు ఐడియా ఉంది మీకు జేవిడి, జగన్ అనే విద్యా దీవెన. ఆ టైంలో రీఎంబర్స్మెంట్లని అవన్నీ ఉండేవి మాకు. ఆ టైంలో మాకు ఇష్యూసే ఉండేవి కాదు. మా స్కాలర్షిప్ మాకు వచ్చేది, మేము చదువు కంటిన్యూ చేసుకున్నాం కామ్గా. ఏం ప్రాబ్లం ఉండేది కదా, ఇష్యూస్ ఏం ఉండేది కాదు. జగన్ వచ్చాడు, విద్యా దీవెన అని తెప్పించాడు. మాకు ఏమైంది అనుకోండి, బోల్డ్ మంది స్కాలర్షిప్లను ఆగిపోయాయి. ఎంతమంది స్టూడెంట్స్ ఎంతమంది ఇష్యూస్ ఫేస్ చేశారు నా కళ్ళ ముందే. విద్యాదీవెన అయిపోయి, స్కాలర్షిప్లు అయిపోయి, జ్ఞానభూమి పోర్టల్ ఇది అయిపోయింది, అది అయిపోయింది. జగన్ మొత్తం మారిస్తాడు అనగానే మళ్ళీ ఆ టైంలో వాలంటీర్లు వచ్చారు. వాలంటీర్లు ఎందుకు వచ్చారో తెలియదు. ప్రతిదీ వాలంటీర్ దగ్గరికి వెళ్ళి అడుక్కోవాలంట. అమ్మఒడి అమ్మ ఖాతాలో పడుతుందంట. మళ్ళీ డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళిపోతే మాకు ఏ ప్రాబ్లం ఉండదు కదండి ఆ స్కాలర్షిప్లతో. ఇలాంటి ఇష్యూస్ ఫేస్ చేసాం మేము ఆ టైంలోని. మాట్లాడలేక చెప్పలేక కాదు, ఇలా ఒక స్టేజ్ దొరికింది ఇలాంటివన్నీ ఇష్యూస్ అన్ని అడ్రస్ చేయడానికి. సో ఐఎమ్ అడ్రసింగ్ ఆల్ ద ఇష్యూస్ నౌ. సో ఇఫ్ ద గవర్నమెంట్ చేంజెస్, ఫర్ ష్యూర్ వీ విల్ బి బెనిఫిటెడ్ ఫర్ ష్యూర్. వీఆర్ విషింగ్ so that we'll be benefited if the government change. That's it.
అంతే. సో వి రిక్వెస్ట్ ఫర్ అ చేంజ్ అట్ ద మూమెంట్. ఓకే, జై టీడీపీ.